అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ వచ్చేసి 1 ఇయర్ బేబీకి అనమాట. మొత్తము వచ్చేసి దీనికి వచ్చేసి 1 మీటర్ క్లాత్ అండి యూజ్ అవుతుంది. మొత్తం ఇప్పుడు మనం కటింగ్ చూద్దాము. ఇవి మొత్తం ఇలా 2 ఫోల్డ్స్ వేసేసుకోండి. తర్వాత ఇలా క్రాస్ వేసేసుకోండి. అంటే క్రాస్ వేసుకోండి అంటే ఇంత మెజర్మెంట్ అంటూ ఏమి ఉండదండి. ఇలా 2 ఫోల్డ్స్ వేసేసిన తర్వాత ఇలా క్రాస్గా ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంటే అంత అనమాట. తర్వాత ఇక్కడ స్ట్రైట్గా క్లైన్ వేసాను కదా, అక్కడ నుంచి అక్కడ వరకు కట్ చేసేసుకోండి. తర్వాత నేను ఇక్కడ హిప్ దగ్గర, నడుము దగ్గర ఇక్కడ నేను 4 ఇంచెస్ మార్క్ చేశానండి. 1 ఇయర్ బేబీకి 4 ఇంచెస్ సరిపోతుందనమాట. తర్వాత కిందికి మనము లెంత్ ఎంత ఉందని కొలుచుకొని దాని ప్రకారం పెట్టుకోవాలన్నమాట. మిడిల్లో పెట్టుకొని మనం మార్క్ చేసుకోవాలన్నమాట. 9.5 ఉందన్నమాట. ఇక్కడ మొత్తం ఇలాగే మెజర్ చేసి 9.5 మొత్తం అన్ని చోట్ల కూడా ఇలాగ పెట్టేసి మొత్తము నీట్గా ఇలాగ దీన్ని మార్క్ చేసిన విధంగా మొత్తం మనము తర్వాత కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా మార్క్ చేసుకున్న విధంగా మొత్తము ఇప్పుడు మనము మార్క్ చేసిన దాన్ని మొత్తం ఇలా జాయిన్ చేసేయండి. జాయిన్ చేసిన తర్వాత మనము ఇక్కడ ఇలాగా నీట్గా కట్ చేసేయండి. తర్వాత కింద కూడా అలాగే నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే మొత్తము ఇలాగ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి, మొత్తము ఇలాగ వచ్చేస్తుంది అనమాట. ఫ్రాక్ కిందిది అనమాట, అది బాటమ్ పార్ట్. తర్వాత ఇప్పుడు మనము టాప్ బాడీ పార్ట్ చూస్తాము, ఇప్పుడు కట్ చేద్దాము. తర్వాత మనము కట్ చేసుకున్న బాటమ్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి దానికి ఎంత నడుము ఉందో అంతవరకు మనము బాడీ పార్ట్ కూడా అలాగే కట్ చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి మెజర్మెంట్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నానండి. మొత్తం ఇలా మార్క్ చేసిన తర్వాత నేను 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 7 ఇంచెస్ మార్క్ చేసుకొని దాన్ని ఇక్కడ పాయింట్ పెట్టుకొని మొత్తం ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసాను. లైన్ వేసేసి దాన్ని కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనము ఇప్పుడు నెక్కి వచ్చేసి ఇట్లా వచ్చేసి 2 ఇంచెస్, కిందికి వచ్చేసి డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. మొత్తం ఇక్కడికి స్క్వేర్ షేప్ వేసేసుకొని తర్వాత రౌండ్ షేప్ గీసుకోండి. తర్వాత రౌండ్ షేప్ గీసుకున్న తర్వాత మొత్తము ఇలా నీట్గా ఈ రౌండ్ షేప్ మొత్తం ఇలా కట్ చేసేయండి. నెక్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రౌండే పెట్టానండి నేను. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ అన్నమాట షోల్డరు. నెక్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్. తర్వాత దీన్ని కూడా స్క్వేర్ షేప్లో గీసేసి తర్వాత దీన్ని ఇలాగా రౌండ్ షేప్లో గీసేసుకోండి. తర్వాత ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలాగా ఓపెన్ చేసి పెట్టేయండి, కట్ చేయండి. తర్వాత మొత్తం ఇప్పుడు కటింగ్ అంతా అయిపోయిందండి. తర్వాత మిగిలిన పీసు బొందలకు పెట్టుకుందాం మనము. అండ్ మెడ పీస్ ఆర్మ్ హోల్ అన్నిటికీ కూడా అదే. తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాము. ఫస్ట్ మనము బాడీ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనము ఇప్పుడు మొత్తం వచ్చేసి మనకు కావాల్సినంత మెడ పీసే వేయాలండి. మెడ పీస్, ఆర్మ్ హోల్ డౌన్ మొత్తం ఇవంతా దీనికి కూడా పీసెస్ వేయాలన్నమాట. దానికోసమని నేను ఈ క్లాత్ని మొత్తం ఇలా క్రాస్గా కట్ చేసేస్తున్నాను. ఇలా క్రాస్గా కట్ చేసిన పీసెస్ అన్ని తర్వాత జాయిన్ చేయండి. ఆపోజిట్లో ఉండాలండి, రెండు కూడా ఆపోజిట్ సైడ్లో పెట్టేసి మనము దీన్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చూడండి ఇలాగ ఆపోజిట్ ఉండాలన్నమాట. ఇలా ఆపోజిట్ ఉన్నదాన్ని ఇలాగ జాయిన్ చేసేయండి మొత్తము. తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి థ్రెడ్తో పాటు. తర్వాత చూడండి ఇలాగ నీట్గా క్రాస్ పెట్టేసుకొని ఇలాగ కట్ చేసేయండి. తర్వాత అన్నీ కూడా ఇలాగే నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా జాయిన్ చేసేయండి లాస్ట్ వరకు కూడా. మొత్తం అన్ని పీసెస్ కూడా ఇలాగ నీట్గా జాయిన్ చేసేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము నెక్కు వచ్చేసి ఇప్పుడు మనము ఇలాగా అంటే బ్యాక్ సైడ్ నుంచి వేస్తున్నానండి, పైకి పడేటట్టు. మెడ పీస్ అంటే సేమ్ క్లాత్ కదా, బాగుంటుందనేసి ఇలాగ వేస్తున్నాను అనమాట. మీ ఇష్టం అండి, మీరు లోపలికైనా మడుచుకోండి లేకుంటే పైకైనా పెట్టేసుకోండి. తర్వాత దీనికి అన్నిటికీ ఇలాగా కతుకులు పెట్టేసుకోండి మెడ పీస్కి అంతా కూడాను మొత్తము. తర్వాత ఇలా తిప్పించి ఇలా పైన ఒక కుట్టు వేసేయండి. మొత్తం తిప్పించిన తర్వాత ఇలాగ మొత్తం ఒక కుట్టు లాస్ట్ వరకు ఇలాగ నీట్గా వేసేయండి. తర్వాత బ్యాక్ సైడ్ కూడా దానికి కూడా అలాగే వేసేయాలన్నమాట. ఫస్ట్ మనము వేసే ముందు మనము
ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టాలన్నమాట. తర్వాత దీనికి వచ్చేసి మనము ఫస్ట్ ఉక్సులు పట్టి కుట్టేద్దాము. ఇలాగ పెట్టేసి క్లాత్ మెయిన్ క్లాత్ పైన అంటే పై భాగాన పెట్టేసి ఇలా లోపలికి మడిచి కుట్టాలి. ఉక్సులు పట్టి మొత్తం ఉక్సులు పట్టి వచ్చేసి అలా కుట్టాలన్నమాట. ఇలాగ పైన మళ్ళీ తిప్పించి ఇంకొక కుట్టు వేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేయండి. దారాలు కానీ ఎక్స్ట్రా పీస్ కానీ మొత్తం మళ్ళీ తిప్పించి లో భాగానికి ఇలా పెట్టేసి కుట్టేసి కట్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీని లోపలికి ఇలాగ మర్చేసి మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేయండి, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. తర్వాత ఇప్పుడు మనం కాజా పట్టి కుట్టాలన్నమాట. లో భాగాన్ని నుంచి పై భాగం వరకు తిప్పించుకోవాలి కాజా పట్టి అంటే. తర్వాత ఇలా కుట్టు వేసేసి దాని పై భాగాన్ని ఇంకొక కుట్టు వేయండి. తర్వాత తిప్పించి ఇలా పై భాగాన కుట్టు వేసేయండి. తర్వాత దానిపైన ఇంకొక కుట్టు వేయండి. తర్వాత ఇప్పుడు మనకు దీనికి కూడా మెడ పీస్ వేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టికి కాజా పట్టికి కూడా ఇలా మెడ పీస్ వేయాలి. మొత్తం దీన్ని కూడా లో భాగం నుంచి పై భాగానికి తిప్పిస్తున్నాను అన్నమాట మెడ పీస్. తర్వాత ఇలా కుట్టేసి ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత నేను ఇంకొక కుట్టు వేస్తున్నానండి ఇక్కడ. తర్వాత ఇలా కతుకులు పెట్టేసుకోండి. తర్వాత ఇలా మడిచి లోపలికి ఇలా తిప్పించి కుట్టేయండి. ఇలా నీట్గా మంచిగా ఇలా తిప్పించి కుట్టేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే దీనికి కూడా మెడ పీస్ వేయాలన్నమాట మనము. తర్వాత ఇలా కుట్టేసి ఎక్స్ట్రా పీస్ ఉండేది ఎందుకు పెట్టామంటే లోపలికి మడిచేందుకు ఇలా పెట్టామన్నమాట. తర్వాత ఇలా కతుకులు పెట్టుకోండి. తర్వాత ఇలా మడిచి ఇలాగా పై భాగానికి ఇంకొక కుట్టు వేయండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి రెండు కూడా ఇలాగ జాయిన్ చేసేయండి. మొత్తం షోల్డర్స్ ఇలాగ జాయిన్ చేసేయండి. ఒకటికి రెండు కుట్లు ఇలాగ వేసేయండి మొత్తము. తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటే ఇలా కట్ చేసేయండి. తర్వాత మనము ఇప్పుడు టక్స్లు వేసేసుకుందాం. ఎక్కడైనా దారాలు మిగిలి ఉంటే కట్ చేసేయండి ఇలాగ నీట్గా. తర్వాత టక్స్లు వేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండింటికి కూడా. ఈ సైడ్ కూడా మనము ఆర్మ్ హోల్ దగ్గర క్లాత్ తిప్పించి కుట్టుకోవాలండి. నేను మర్చిపోయి ఈ సైడ్ వేసాను. తర్వాత తిప్పించి ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. ఇలా కుట్టేసి తర్వాత తిప్పి కుట్టేయండి. తిప్పి మడిచి దాని పై భాగాన కుట్టు వేసేయండి. టాప్ పార్ట్ను చివరన పడేట్టుగా చూసుకోండి కుట్టు, ఎందుకంటే చివరన పడితే నీట్గా కనిపిస్తుంది. దానికోసం అనేసి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చివరన కుట్టు పడితే ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా మడిచి లోపల యూతలకు ఉంటే కట్ చేసేసుకోండి. తర్వాత దీనికి కూడా అలాగే నీట్గా ఈ సైడ్ కూడా ఆర్మ్ హోల్ దగ్గర మనము క్లాత్ తిప్పించి కుట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తము ఇక్కడ జాయిన్ చేసేయండి. తర్వాత ఇలా కట్ చేసేసి తర్వాత దీన్ని తిప్పించి ఇలా మడిచి కుట్టేయండి. ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేయండి, ఎందుకంటే మనం మడిచి కుట్టేటప్పుడు యువతలకి పీసెస్ కనిపిస్తే బాగుండదు. కాబట్టి మనం ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి, అప్పుడే నీట్గా కనిపిస్తుంది.
తర్వాత ఇప్పుడు మనం టక్స్లు వేసుకుందాం. ఇలా మడిచేసి హాఫ్కి ఇలా కట్ చేసేయండి. తర్వాత దీన్ని కూడా ఇలాగా పెట్టేసి ఇలా కుట్టేసేయండి. ఈ సైడ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే కుట్టేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే నీట్గా ఒక కుట్టు వేసేయండి. తర్వాత ఇప్పుడు మనం ఉక్సులు పట్టి ఇవి ఉన్నాయి కదా, రెండు అవి జాయిన్ చేసేయాలి. తర్వాత మనం బొందలు కుట్టేసుకుందాం ఇప్పుడు. తర్వాత దీన్ని ఇలాగ మడిచి లాస్ట్ వరకు ఒక కుట్టు వేసేయండి. నీట్గా లాస్ట్ వరకు ఒక కుట్టు వేసేయండి. తర్వాత ఈ ఎడ్జ్లో కూడా ఒక కుట్టు వేయండి. ఎక్స్ట్రా పీసెస్ కట్ చేయండి. తర్వాత ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే నీట్గా ఒక కుట్టేయాలన్నమాట. తర్వాత ఇలాగ తిప్పించేసుకోండి. బొంద రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే నీట్గా తిప్పించేసుకోండి. మొత్తం ఇలా ఓపెన్ చేస్తే మొత్తం ఇలా నీట్గా వచ్చేస్తుంది చూడండి. మొత్తం బొందలు రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు టాప్ పార్ట్కి ఇక్కడ ఫ్రంట్ బాడీ పార్ట్కి బొందలు ఇలాగ అటాచ్ చేసేయండి. మొత్తం ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే నీట్గా ఇలా కట్ చేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా బొందల్లాగే అటాచ్ చేసేయండి. తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ను మనం అంబ్రెల్లా కటింగ్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలాగ పెట్టేసి దీన్ని మొత్తం ఫ్రంట్ అంటే బాడీ పార్ట్ని మొత్తం ముందే జాయిన్ చేసేయండి. తర్వాత దీన్ని కుట్టేసుకుందాం మనము. తర్వాత దీన్ని కూడా బొందల లోపలికి పెట్టేసి, ఎందుకంటే కుట్టు కింద పడుతుంది కదా, అప్పుడు స్టక్ అయిపోతుంది అనమాట. దానికోసం మనం ముందే కుట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ కాజా పట్టి ఉక్సు పట్టి రెండు జాయిన్ చేసేయండి. ఒకదానిపైన ఒకటి పెట్టేసి తర్వాత దీన్ని కూడా ఆమ్ హోల్ దగ్గర, దీనికి మెజర్మెంట్ అంటూ ఏం లేదండి, అందాజుగా పెట్టేసుకుంటే సరిపోతుంది. 1 ఇయర్కి బేబీకి ఎంత ఉంటుందండి. దానికోసం అనేసి ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని టాప్ పార్ట్కి ఇలా అటాచ్ చేసేయాలన్నమాట. మొత్తం ఇలాగ పెట్టేసుకొని చూడండి, ఇలాగ వచ్చేస్తుంది కదా. ఇలాగ పెట్టేసి మొత్తం ఇలా జాయిన్ చేసేయండి. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా నీట్గా పెట్టేసి మొత్తం టాప్ పార్ట్ని బాటమ్ పార్ట్ని రెండింటిని ఇలాగ జాయిన్ చేసేయండి. నేను ఈ అంబ్రెలా కటింగ్ కిందిది ఉంది కదా, దాన్ని వచ్చేసి నేను జిగ్జాగ్ చేశానండి. చివర్లో మడిచి కుట్టలేదన్నమాట, జిగ్జాగ్ చేశాను నీట్గా ఉంటుందని. తర్వాత మొత్తం ఇలా నీట్గా అన్నీ జాయిన్ చేసాను. మొత్తము టాప్ పార్ట్ని బాటమ్ పార్ట్ని రెండింటిని ఇలాగ నీట్గా జాయిన్ చేసేస్తే ఫ్రాక్ రెడీ అయిపోతుందండి. మొత్తం లాస్ట్ వరకు ఇలాగా కుట్టు వేసేస్తే మొత్తం నీట్గా ఫ్రాక్ కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇదే అండి ఫైనల్ స్టిచ్. మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా స్టిచ్చింగ్స్ కానీ కటింగ్స్ కానీ కావాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను. మొత్తం ఫైనల్గా ఫ్రాక్ ఇలా వచ్చేస్తుందండి. మొత్తం ఫ్రాక్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా ఫ్రాక్ ఇది. ఇంకా ఏమైనా కటింగ్స్ కావాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.